కర్మ సిద్ధాంతానికి ఇది మరి కాదు కదా. సో ఇప్పుడు నాకు కర్మ ఉంది, ఆ కర్మకి సఫర్ అవుతుంది, కానీ ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి రిపేర్ చేసింది, పిలిస్తే వస్తారు కదా వాళ్ళు. మరి దాని సంగతి ఏంటి అంటే ఏం చేస్తాం మేమంటే దీనికంటే ముందు మనము వాళ్ళని ప్రిపేర్ చేస్తాం, సారీ చెప్పిస్తాం. నేను ఒకప్పుడు ఏదో చేశాను, అయితే డ్రీమ్లో చూసుకోమంటాము, కనిపిస్తే కనిపించింది, కనిపించకుండా ఎవ్రీడే వాడితో సారీ చెప్పిస్తాం. ఆ రోజు కూడా ఇంటెన్స్ ఆఫ్ మెడిటేషన్ మనము నేను చేసిన వాళ్ళని పిలుచుకుని వాళ్ళ ఆత్మలకి నన్ను క్షమించు, నేను ఇప్పుడు సేవలు ఉన్నా, నేను ఇప్పుడు ధర్మంలో ఉన్నా, అప్పటిలాగా నేను ఆ పనులు చేయట్లేదు. అది ఆ టైం ఆ డైమెన్షన్లో నాకు తెలియదు, అజ్ఞానంతో చేశాను. కానీ నేను ఒప్పుకుంటా. ఎప్పుడైతే మీరు ఒప్పుకుంటారో, ఎప్పుడైతే మీరు పశ్చాత్తాపం పరివర్తనలోకి వెళ్తారో, అప్పుడు ఆటోమేటిక్గా మీకు అది క్లియర్ అయ్యి ఇక్కడ హీలింగ్ జరిగిపోయి ఇంకా మళ్ళీ రాదు మీకు. సో అందుకని రెండు చేస్తాం మేము. ఫస్ట్ క్లియర్ చేస్తాము మన కర్మని, వాట్ ఎవర్ మనం నేర్చుకోవాల్సింది క్లియర్ చేశాక ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇంకోటి నాకు బాగా వాళ్ళని సేవలో పెడతా, అసలు ఊరుకోండి. నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళని సేవ చేయకుండా ఇంకా ఉట్టి ఫ్యామిలీ పిల్లలు అలా అని పిల్లలకు చేసేది కూడా సేవ భావించమంట. ఒక కృష్ణునికి చేస్తున్నట్టు, ఒక రాధకు చేస్తున్నట్టు, రోజు కాళ్ళు మసాజ్ చేయమంటాను, స్కాల్ప్ చేయమంట, కృష్ణునికి చేస్తున్న భావన. నా ఆడపిల్ల అయితే రాధకు చేస్తున్న భావనతో చేయండి, అది కూడా సేవే. సో అట్లా నేను ప్రతి పని వాళ్ళను సేవాభావంతో, ఫుడ్ ప్రిపరేషన్ కూడా నేను ఒక రాధకి కృష్ణుడికి లేకపోతే ఈ పిల్లలకైనా అద్భుతమైన ఈ లవ్ ఎనర్జీ ఇస్తున్నాను, మంచి మ్యూజిక్ పెట్టుకోమంట, ఓం పెట్టుకోమంట. నేను మ్యూజిక్ని బాగా బిలీవ్ చేస్తాను, అంటే ఓం శబ్దాన్ని లేకపోతే మంత్రాలు. కొంతమంది ఇప్పుడు పిల్లలు కూడా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా ఓం పెట్టుకోమంట, వాళ్ళు 2 జన్మలంత జ్ఞానం వస్తుందంట వాళ్ళకి. ఏది ఓంతో, జస్ట్ ఓంతో ప్రెగ్నెన్సీలో. అలాగే చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా కంటిన్యూస్గా క్రిప్ అయిన నేను మా పిల్లలకు పెట్టా, కంటిన్యూస్ మ్యూజిక్ పెట్టేదాన్ని నేను క్రిప్ అయిన. నాకు అప్పటికి మెడిటేషన్లో లేను, కానీ అట్లా నాకు వచ్చేవి అలా చేసేదాన్ని. సో ఇలాగే ఎప్పుడైతే నేను ఈ అర్షవర్గాల్ని మళ్ళీ క్వశ్చన్ అడిగాను, ఉన్నాయా నాకు అని, ఇలాగే ఇంకా ఉన్నాయా. సో అదొకటి మంచి టూ మచ్ మంచితనం ఉంది, అది కూడా తీసేసుకోవాలి అని చూపించారు కదా నాకు. ఇంకేమన్నా ఉన్నాయా అని అడిగితే ఈసారి మా పెద్ద బాయ్ వచ్చాడు డ్రీమ్లోకి. వచ్చి ఈ కారణకార లోకంలో మన మెయిన్ సోల్ ఉంటుందట కదా, అది ఒక్కోసారి డిఫరెంట్ ఇదిగా స్ప్లిట్ అవుతుంది. మనం ఒక 7 జన్మలు ఎత్తొచ్చు, ఒకసారి ట్విన్స్ కూడా సేమ్ ట్విన్స్ ఒకటే ఆత్మ స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అది మా ట్విన్స్లో నేను ఫీల్ అవుతా. అయితే అబ్బాయి వచ్చి అన్నాడు, అమ్మ నీలో ఏ హర్షవర్గాలు లేవు, నేను నీ ఊంబులోకి రావడానికి 11 ఏళ్ళు పట్టింది, ఎందుకంటే మ్యాచ్ అవ్వలేను, నాకు మ్యాచ్ అయ్యే వరకు నేను ఆగాను అన్నాను. ఎందుకు మ్యాచ్ అవ్వలేదు అంటే నీకు అప్పుడు భయాలు ఉండినాయి అన్న. నాకు చావు భయం ఎప్పుడు లేదు, కానీ ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఫియర్ఫుల్ ఉండేదాన్ని. ఇప్పుడు నేను వాళ్ళకి టీచ్ చేస్తున్నా ఎవరైతే ఫియర్లో ఉన్నారో. సో నాకు ఇప్పుడు ఫియర్ డెత్ అంటే నేను ఈజీగా టీచ్ చేయగలుగుతాను. డెత్ నాకు డే 1 నుంచి అబ్బా అది లేదు, పోతే పోతానులే అన్నట్టు చాలా ధైర్యం నాకు ఆ విషయంలో. కానీ మనుషులు అంటే భయపడదాన్ని నేను, గట్టిగా మాట్లాడినా చేసినా నాలో బాగా ఫ్రీక్వెన్సీస్ డౌన్ అయ్యేది, అప్పుడు ఉండేది. సో అది క్లియర్ అయ్యే వరకు వాడు నాకు మ్యాచ్ అవ్వలేదట. నేనేమో పిల్లలు పుట్టట్లేదు ఈ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ వెనకాల తిరిగా. చూడండి ఎంత మర్మం ఉందో అందులో, అసలు ఎంత ఆత్మజ్ఞానం. మనకు అది లేక మనం ఎంత సఫర్ అవుతాం, ఏడ్చుకుంటూ ఇంకా డిప్లీట్ చేసుకుంటాం. ఏది పిల్లలు పుట్టట్లేదని ఏడ్చుకుంటూ బాధపడుతూ అవన్నీ ఇంకా వెనక్కి కదా. ఇప్పుడు హయ్యర్ సోల్ మీకు రావాలంటే మనము అలాంటి ఫ్రీక్వెన్సీలో ఉంటేనే కదా. సో ఇప్పుడు నేను ఎవరైనా పిల్లలు పుట్టట్లేదంటే నేను వాళ్ళని హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళమంట, కొద్దిగా మీరు ఇంక్రీజ్ చేసుకోండి. కొంతమంది పూజలు మానేస్తారు, బాధల్లో ఉంటారు పుట్టట్లేదు. అప్పుడు నేను మళ్ళీ పూజలు స్టార్ట్ చేయించి హయ్యర్ తీసుకెళ్ళి వాళ్ళని అద్భుతంగా సంతోషంగా ఉంచి అలా చేసిన 3-4 monthsలో మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతారు. ఎందుకంటే నేను అనుభవించా కదా అది, నాకు మా అబ్బాయి వచ్చి చెప్పాడు కదా. సో అప్పుడు నీలో ఏ హర్షవర్గాలు లేవు, ఉంటే నేను మ్యాచ్ అవ్వను అని చెప్పాడు.
ఓకే అనుకున్నా. మళ్ళీ ఇంకొక క్వశ్చన్లో మా ట్విన్స్ వచ్చారు. వచ్చి అమ్మ మాకు మెడిటేషన్ చేసే మదరే మమ్మల్ని పెంచగలుగుతుంది, అందుకని నువ్వు నేను ఐ థింక్ క్వశ్చన్ నాకు ఎందుకు ఇంత లేటు వచ్చారో ఏదో దీనికంటే ముందు అడిగినట్టు వాళ్ళిద్దరు వచ్చి మాకు మెడిటేటివ్ మదర్ కావాలి, సో అలాంటి మదర్ పెంచుతేనే మా యొక్క అంటే మేము వచ్చే పర్పస్ సాల్వ్ అవుతుంది, లేకపోతే మేము డౌన్ అవుతాయి మా వేరే మదర్ అయితే. సో అందుకని మేము వెయిట్ చేసాము. నువ్వు మెడిటేషన్ అంటే వాళ్ళు పుట్టాక 2.5 yearsకి నేను వెళ్ళాను కదా, అందుకని నాకు ఎప్పుడు పుట్టారు 37లో పుట్టారు వాళ్ళు. అంటే లాస్ట్ ఇక చివరికి ఇంకా నేను పిల్లల్ని కనేది దాటుతుంది అనే టైంకి పుట్టారు. అప్పుడు నేను మెడిటేషన్లోకి వెళ్ళగలిగా. అంటే వాళ్ళకి ముందే తెలుసు నేను ఎప్పుడు వెళ్తాను అని. సో నా దాంట్లో రాసి పెట్టుకున్నాను, అర్థమైంది నాకు. సో అన్నీ కూడా మనకి ఏది వచ్చేది ఏది రాసి పెట్టుకుంటామో ఎలా జరిగేది ఉందో అలాగే జరుగుతాయి. కాకపోతే మన ఫ్రీ విల్ అన్నది కూడా బలంగా ఉంది మనకి. సో ఈ ఫ్రీ విల్ని పట్టుకోవాలి, ఒక మంచి గురువుని పట్టుకోవాలి, మెంటోర్ని. ఇంకొకటి మనని మనం నమ్మాలి, పాజిటివ్లో ఉండాలి, మన థాట్స్ని మళ్ళించాలి మనం. ఇప్పుడు కొంతమంది బాగా నెగిటివిటీలో ఉన్న వాళ్ళని పాజిటివ్ చేయొచ్చు. ఇది మన దానికి ఇది వస్తుంది, ఇది మన గైడెడ్ మెడిటేషన్ బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు ఇప్పుడు మాకు యోగ నిద్రలో గైడెడ్ మెడిటేషనే. నేను ఒక అత్యున్నత ఆత్మనని, నాకు ఎప్పుడు ఒక ప్రొటెక్షన్ ఆఫ్ షీల్డ్ ఉంటుందని నా ముందు. ఇలాంటివన్నీ అయితే వేరే వాళ్ళు గట్టిగా అరిచినా మనకు ఆ షీల్డ్ అడ్డం వస్తుందని. ఇంకొకటి ఏం చెప్తా అంటే ఇప్పుడు మీకు ఎదుటి వ్యక్తి కనుక మీ కోపంతో మిమ్మల్ని అప్సెట్ చేస్తూ ఉన్న సిచ్యువేషన్ ఉంటే బ్రీత్ అవుట్ చేయాలి, బ్రీత్ అవుట్ చేయాలి. ఇంకోటి సోల్ టాక్ చేయొచ్చు. సోల్ టాక్ కూడా మా దాంట్లో సూపర్ సక్సెస్. ఈ ఎర్త్ బౌండ్ సోల్ ఒకటి, సోల్ టాక్ ఒకటి, పిల్లల్ని తల్లిదండ్రులకి ఎలా పిల్లల్ని చేయాలి, ఈ 3 బాగా సక్సెస్ అయ్యాయి, మాకు బాగా రిజల్ట్స్ వస్తాయి. సోల్ టాక్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక బాధల నుంచి బయటపడ్డారు, కానీ హస్బెండ్ బిహేవియర్ కొద్దిగా అలాగే ఉంది, లేకపోతే ఇంట్లో పిల్లలు వినట్లేదు, ఇది ఉంటాయి కదా. అప్పుడు మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు వాళ్ళ సోల్స్ని పిలుచుకోవాలి. ఇప్పుడు హస్బెండ్తో కొంతమంది మాట్లాడడానికి భయపడతారు, ఎందుకంటే వాళ్ళు గట్టిగా అంటారు. వైఫ్తో మాట్లాడడానికి భయపడతారు హస్బెండ్స్. ఇది హస్బెండ్ అని నేనంటే అది వైఫ్కి కావచ్చు, హస్బెండ్ కావచ్చు, కపుల్లో. అలాగే పిల్లలతో మాట్లాడడానికి భయపడతారు, పిల్లలు అరుస్తారు కొంతమంది ఇంట్లో. సో అప్పుడు ఏం చేయాలి, మనం అద్భుతంగా మంచి సోల్ని పిలుచుకోవాలి. పిలుచుకుని కూర్చోమని మనకున్నాయన్నీ చెప్పుకోవాలి వాళ్ళకి, మనసులోనే, బయటకు అవసరం లేదు. నువ్వు ఇలా 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 చేస్తున్నావు, ఒక తల్లిగా నాకు ఇలా అవుతుంది, సో నువ్వు ఇలా బిహేవియర్ చేస్తే నేను హ్యాపీగా ఉంటా, నేను హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంచుతా, నువ్వు సోల్గా ఎదగొచ్చు. ఇదంతా మాట్లాడొచ్చు మనం హస్బెండ్తో కూడా. నేను ఆల్రెడీ దాంట్లో నేర్చుకోవాల్సింది నేర్చేసుకున్నా, అది రిలీజ్ చేసుకున్నా. ఇప్పుడు మన ఇద్దరం ఆత్మ బంధువులము, మనకి బాడీ ఉంది, మనకు అద్భుతమైన ఇల్లు అన్నీ ఉన్నాయి, మనం ఈ జీవితాన్ని అద్భుతంగా అనుభవిద్దాం. సో మళ్ళీ సోల్ సిటీకి వెళ్ళాక ఏముండవు కదా, బాడీ ఉండదు, ఏది ఉండదు కదా. సో బాడీ ఉంది కాబట్టి మనము అద్భుతంగా అనుభవిద్దామని మాట్లాడితే మీరు ఒక 2-3 daysలో చేంజెస్. ఇప్పుడు బాగా మంచి మెడిటేటర్స్కి ఇన్స్టాంట్ చేంజ్, అదే నెక్స్ట్ డే వరకు చేంజ్ అయిపోతుంది. సో మరి ఇది ఎలా అవుతుంది అంటే ఇప్పుడు మన సోలు అది విన్నాక నైట్ బయటకు వస్తుంది కదా, మళ్ళీ బ్యాక్ వెళ్ళేటప్పుడు ఇప్పుడు పొద్దున అందుకే అలారం పెట్టుకోవద్దండి. సో అది ఎక్కడ తిరిగి 5:45కి మనం లేవాలి, అది తిరిగి 5:30కి వచ్చేస్తుంది. దానికి టైం తెలుసు కదా. ఈ బాడీ పైన ఇలా ఉండి మొత్తం జ్ఞానాన్ని దీనికి పంపించేస్తుంది, తిరిగి ఏమైనా నేర్చుకుందాం. మీరు వైఫ్ చెప్పింది కూడా చెప్తుంది బాడీకి, నువ్వు ఇలా ఇలా బిహేవ్ చేయు, ఇప్పుడు ఆమె అన్నీ తీసేసుకుంది అని బాడీ సోల్ చెప్పినట్టు ఉంటుంది, మైండ్ బాడీ. అయితే చెప్పి బాడీలోకి వెళ్తుంది. అదే మీరు అలారం పెట్టుకున్నారనుకోండి, సడన్గా వెళ్తుంది ఇట్లా. ఓసారి ఇలా వెళ్ళింది అనుకోండి, వెళ్ళినప్పుడు బాడీ నొప్పులు ఉంటాయి, మెడ పట్టుకోవడము, బాడీ పెయిన్స్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మంచి ప్రశాంతంగా లేస్తే మళ్ళీ అలానే అయిపోతుంది. నెక్స్ట్ డే వరకు మళ్ళీ పోతాయి, మళ్ళీ పడుకొని లేస్తే పోతాయి అంటారు కదా. మనకి వెనకటి చెప్పినవన్నీ ట్రూతే, కాకపోతే మనకు దాని వెనకాల మర్మం తెలియదు. మనకి ఇది చేయకు, అది చేయకు, మంచిది కాదు, అది కాదు, ఇట్లా పొద్దెక్కేదాకా అది చేయకు, లేకపోతే ఏడవద్దు, ఇవన్నిటికీ మనకు మీనింగ్ తెలియదు. ఏడుస్తే ఎర్త్ సోల్స్ అట్రాక్ట్ అవుతాయి. సో కానీ మనకి తెలియక మనము చేస్తాం. అమ్మ వద్దంటది, ఆ వద్దంటే మనం ఎక్కడ వింటాం సార్? ఇప్పుడు పిల్లలనైనా ఇది చేయక అది చేయకండి ఎందుకు వింటారు? దానిలో వెనకాల మర్మం చెప్పాలి. సో అందుకే మనకి ఒకరిని పట్టుకొని మనం ముందుకెళ్ళడము, దాని జ్ఞానాన్ని తీసుకోవడం అన్నది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్.